లాస్ట్ వీడియోలో ఆమ్లా జామ్ టేస్ట్ చేసాం కదా, అది ఎలా చేయాలో చూద్దాం. ఆమ్లాలు శుభ్రంగా కడుక్కొని చక్కగా నీళ్ళలో వేసుకొని బాయిలింగ్ చేసుకోవాలండి. ఈ బాయిల్ అయ్యేలోపు మనం క్యారెట్, ఆరెంజ్, బెల్లము క్లీన్ చేసేసుకొని తురిమేసుకొని చక్కగా వాటి నుండి రసం తీసుకుందాము. క్యారెట్ రసము, ఆరెంజ్ రసము, తర్వాత బెల్లాన్ని చక్కగా తురిమేసుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత మనం దీనిలో కొంచెం కార్న్ఫ్లవర్ కూడా కలుపుతాం కాబట్టి కార్న్ఫ్లవర్ చల్లటి నీళ్ళలో కలిపేసేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం చిన్న ముక్క తీసుకొని అల్లం జ్యూస్ కూడా తీసుకోవాలండి. ఇలాగ దేనికి దానికి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక పొయ్యి ఆన్ చేసుకొని ఒక బాండీ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఆమ్లా, తర్వాత దాని మీద క్యారెట్ రసం, తర్వాత దాని మీద ఆరెంజ్ రసం, దాన్ని చక్కగా మిక్స్ చేసుకొని దాంట్లో తర్వాత అల్లం రసము, తర్వాత బెల్లం కూడా వేసుకొని చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు తిప్పుకోవాలండి. దగ్గరికి అయ్యాక దాంట్లో కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని అది చక్కగా మిక్స్ చేసుకొని మిక్స్ బాగా అయ్యాక మనం వేసిన ఇదంతా ఒక దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుకొని దీంట్లో కార్న్ఫ్లవర్ కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి తిప్పుకొని దీంట్లో బటర్ వేసుకొని అది మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద వేసుకోవాలండి. దీనివల్ల యూజ్ ఏంటంటే కంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి. ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాంట్లో ఇది మొత్తం వేసుకొని స్టోర్ చేసుకొని రోజు చక్కగా టిఫిన్ రూపంలో తీసుకోవచ్చు, లేకపోతే పరగడుపున ఒక స్పూన్ అయినా తినొచ్చండి. చాలా ఆరోగ్యమైన హెల్దీ ఫుడ్.